స్పోర్ట్స్ కోటాలో మనకి ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. మీకు 1 మంత్ శాలరీ వచ్చేసి మీకు 25,000 రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, కట్టింగ్స్ పోగా. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ జాబ్ స్పోర్ట్స్ కోటాకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అండ్ మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. ఓన్లీ మీ మార్క్స్ చూసి మీకు జాబ్ అయితే ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు సరే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి చీఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమర్స్ కలకత్తా వాళ్ళైతే మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి 19th ఏప్రిల్లో 19th మే అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్, సో మీరు ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే మీకు ఏమేమి కావాలి ప్రతిదీ చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇక్కడ మీకు వేకెన్సీస్ పరంగా మీరు చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ మనకి మెయిన్గా రోల్ వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ నెక్స్ట్ హవల్దార్ అండ్ మల్టీ టాస్కింగ్స్ మనకి రోల్స్కి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు వేకెన్సీస్ అండ్ మీకు శాలరీస్ పరంగా మీరు ప్రతిదీ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీకు ట్యాక్స్ అసిస్టెంట్ టోటల్గా మీకైతే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు బేసిక్ పే శాలరీ 1 మంత్కి మీకు స్టార్టింగ్ అయితే 25,500 నుంచి మీకు అయితే స్టార్టింగ్ అయితే ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి హవల్దార్ అంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ పోస్టులకి అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి వచ్చేసి మీకైతే 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి మీకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ మీకైతే 18,000 నుంచి మీకు స్టార్టింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో ఈ నోటిఫికేషన్ ఎవరైనా ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మనకైతే వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మీరు అక్కడ వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి గైస్, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే కాదు. ఇక్కడ మనకి ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ మీరు చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ మనకి గ్రూప్ సి విభాగంలో మీకు టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ పాస్ అవ్వాలని చెప్తున్నారు వాళ్ళు. సో డిగ్రీ పాస్ అయ్యి మీకు డేటా ఎంట్రీ స్పీడ్ అనేది మినిమం 8,000 కీవర్డ్స్ మీరు ఎంటర్ చేయగలను అనుకుంటే ఎవరైనా సరే ఖచ్చితంగా ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ పరంగా చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు గైస్. ఆర్మీ గురించి చెప్పాం కదా, సో దానికి మన గ్రూప్ సి విభాగంలో మనకైతే ఇక్కడ టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. సో దీనికి మీ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరైతే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఏజ్ లిమిట్ అయితే మీకు 18 ఇయర్స్ నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్ జనవరి కల్లా మీకు అయితే 27 ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో దీనికైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్ అంటే జస్ట్ మీకు ఒక బాడీ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీకు మినిమం హైట్ వచ్చేసి మీకైతే 157.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. చెస్ట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదే ఫీమేల్స్కి అయితే మనకి మినిమం మీకు హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది మేల్స్కి ఫీమేల్స్ గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది ఒకటి. సో జస్ట్ మీకు ఏదైనా ఎగ్జామ్ అయితే అలాంటివి అయితే ఏముండవు, జస్ట్ మీకు ఒక బాడీ టెస్ట్ అయితే ఉంటుంది, బాడీ ఫిట్నెస్ లాంటి టెస్ట్ అయితే. సో దీనికి మెయిల్స్ వచ్చేసి మనకి వాకింగ్ అంటే మనకి 1600 మీటర్స్ అనేది మీరు వితిన్ 15 minutesలో మీరు చేయాలని చెప్తున్నారు. అదే ఫీమేల్స్ క్యాండిడేట్స్కి అయితే గైస్ ఇక్కడ మీకు 1 kilometer అనేది 20 minutesలో మీరు అయితే వెళ్ళాలని చెప్తున్నారు గైస్. సో నెక్స్ట్ రోల్ అయితే మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్ రోల్కి అయితే గైస్ టోటల్గా మీకైతే ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీన్ని కూడా జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మనకి స్పోర్ట్స్ కోటా గురించి చెప్పాను కదా, స్పోర్ట్స్ కోటాలో మెయిన్గా మనకి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళైతే. సో ఇందులో మీకు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందో సో అలా అందుట్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, బ్యాట్స్మెంటేషన్, బాస్కెట్ బాల్ అని, బాక్సింగ్ అని, బాస్కెట్ బాల్, బిల్డింగ్, బ్రిడ్జ్, చెస్, ఇక్కడ బాయ్స్కి క్రికెట్, నెక్స్ట్ ఇక్కడ ఫుట్బాల్, హాకీ, ఖోఖో. సో ఇట్లా మీకు చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి దాంట్లో మీకు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందని మీరు అయితే అవైతే అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్ మనకి రోల్ బాల్ అని, షూటింగ్ అని, సాఫ్ట్ బాల్, సో ఇక్కడ మీకు చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా మీరు అయితే అందులో అప్లై చేసుకోండి. పైగా మనకి ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు. సో టెన్నిస్ కానీ, స్విమ్మింగ్ కానీ ప్రతిదీ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా మీ ఇందులో 64 అయితే ఉన్నాయి. సో ఇవి మీ 64లో మీకు ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందో సో మీరు అందుట్లో అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మీకంటూ ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అంటూ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా ఎప్పుడు మనకి అకాడమిక్ ఇయర్ పరంగా మీరు చూసుకున్నట్టు మనకి టోర్నమెంట్స్కి అయితే 2022, 23, 24లో మీకు ఏమైనా అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏమంటే మీ స్పోర్ట్స్ ఇవి మీరు ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. ప్రాసెస్ మీరు చూసుకున్నట్లయితే గైస్ మనకి ఒక స్కిల్ టెస్ట్ అయితే పెడతారు వాళ్ళు. స్కిల్ టెస్ట్ అంటే మీకు జస్ట్ ఒక బాడీ ఫిట్నెస్ టెస్ట్ లాంటిది అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు.
సో మీకు స్కిల్ టెస్ట్కి అయితే మీరు ఖచ్చితంగా మీరైతే ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి. సో ఆఫ్లైన్లో మీకంటూ ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్కి మీకు పేమెంట్ అయితే మనీ ఎవరని చెప్తున్నారు వాళ్ళు. సో మీ ఓన్ అమౌంట్తో మీరైతే అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాలి స్కిల్ టెస్ట్కి అయితే. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి అప్లికేషన్ మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా మోడ్ అయితే కాదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఇదైతే మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్సెస్ నేర్పిస్తాను. అసలు ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. గ్రాఫిక్ డిజైనింగ్గా ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేస్తూ మనీ అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి ఫోటోషాప్ కోర్స్లో మెయిన్గా మీకు ఫొటోస్, థంబ్నెయిల్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫ్రేమ్స్ ప్రతిదీ మన కోర్స్లో చెప్తాను తెలుగులో లైవ్గా. ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వెంటనే. అండ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఎవరికైనా సరే వాకింగ్ ఇంట్రెస్ట్ కానీ వర్చువల్ ఇంట్రెస్ట్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. మీరు ప్రతిరోజు మనకి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.